లడ్డు కావాలా నాయనా అన్నట్టు మనం చేసిన లడ్డు టేస్ట్ నచ్చి మళ్ళీ అడిగి తీసుకొని తినే అంత టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి. ఇంట్లో ఉండే సింపుల్ నీడ్స్తోనే చేసుకోవచ్చు. డ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లో బాదం యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చగింజలు అన్నీ 2 టేబుల్ స్పూన్ తీసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదము వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇవి బ్లడ్ ప్రెషర్ అనేవి బ్యాలెన్స్గా చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా కంట్రోల్ చేస్తాయి. దీంట్లో రిచ్ విటమిన్ ఈ అండ్ బి అనేది ఉంటుంది. హార్ట్ అటాక్ రేట్ అనేది రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత మన బాడీలో ఉండే బ్లడ్ షుగర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వాల్నట్స్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాల్నట్స్ వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళలో హార్ట్ అటాక్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. దీంట్లో మంచి విటమిన్ ఈ అండ్ బి అనేవి ఉంటాయి. అదే ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఇవి కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీల యొక్క యూజ్ ఏంటంటే ఇవి మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన బాడీలో దానివల్ల హార్ట్ అటాక్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మీరు రోస్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయకూడదు. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కొంచెం చల్లారినాక మిక్సీ పట్టండి. నాకు 1 కప్పు పౌడర్ అయింది. దానికి నేను 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను. అది మీ స్వీట్నెస్ బట్టి ఉంటుంది. మీరు ఇంకొంచెం తక్కువ తినాలి స్వీట్ అనుకోండి ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినాలనుకోండి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని యాడ్ చేశాను. తాటి బెల్లం అనేది మేము ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తామండి. ఈ 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేయండి. ఆ పౌడర్లో ఆ నెయ్యి అనేది మొత్తం కలిసిపోయేదాకా కలపండి. తాటి బెల్లం అనేది మన పాతకాలంలో మెడిసిన్స్ని తయారు చేయడానికి యూజ్ చేసేవాళ్ళండి. తాటి బెల్లాన్ని పంచదార బదులుగా తాటి బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉండే బ్లడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ పిల్లలకు కూడా చాలా మంచిదండి తాటి బెల్లం. పంచదార బదులు బెల్లం వాడడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేయండి. నేను ఇక్కడ నెయ్యి ఎందుకు యాడ్ చేశానంటే లడ్డు అనేది డ్రైగా అయిపోకుండా మెత్తగా మాయిశ్చర్గా ఉండడానికి అని చెప్పేసి నేను నెయ్యి యాడ్ చేశాను. పిల్లలు ఎలాగో డ్రై ఫ్రూట్స్ రోజు తినరు కదండి. ఇవన్నీ ఒకసారి మంచిగా రోస్ట్ చేసి బెల్లం యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసి లడ్డూలా చేసి పెడితే చక్కగా తింటారు. హెల్త్ బాగుంటుంది. మంచి బెనిఫిట్స్, మంచి విటమిన్స్, మంచి కాల్షియము, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పిల్లలకి అందుతాయి. ఈ పౌడర్ అనేది ఎక్కువగా చేసుకోకండి. ఈ లడ్డూలు 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ చేసుకొని ఆ లడ్డూలో కొంచెం బెల్లం నెయ్యి యాడ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను పౌడర్ అయితే బరగ్గా పట్టానండి. ఎందుకంటే అవి పంట కింద తగిలితే బాగుంటాయి. ఆ సీడ్స్ అనేవి బాగుంటాయి అని చెప్పేసి బరకగా పట్టాను. మీకు కనుక నచ్చకపోతే మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ ఇలా మంచిగా అన్నీ ఉండలు చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు రెడీ. మీకు కనుక నా లడ్డు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.